చైర్మన్ గారిని ఒకే ఒక అభ్యర్థన నా తరపుగా, మన జాతి యొక్క హక్కుల కోసం మనము ఇప్పటికే ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం, అవన్నీ కూడా నెరవేర్చుకుందాం. అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ నుంచి మన భావితరాలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పనిలో మనం ముందుండాలి. మన నియోజకవర్గాల నుంచి మీరు దృష్టి పెట్టి మీరు ఏ నియోజకవర్గాల నుంచి నియమితులయ్యారో ఆ నియోజకవర్గాల్లో మన జాతి బిడ్డలు ఎవరున్నారో వారిని ఆనిముత్యాలుగా పైకి ఎలా తీసుకురావాలో మీ ప్రయత్నం ఉండాలి. వాటికి మా సహకారం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి మన భావితరాలు మనకి ఎంతో ముఖ్యం. ఇప్పటిదాకా వృత్తుల కోసం, వృత్తి విద్యల కోసం మనం పోరాడాం. అయితే ఈ రోజు ఒక మంచి పొజిషన్ లో నుంచున్నాం. ఎందరో మన జాతి నుంచి మంచి మంచి ప్లేసెస్ లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలిపి కట్టుకొని ఐకమత్యంగా ఉంటూ మన పిల్లల కోసం మనం పాటుపడదాము. దానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. వారు కూడా గొప్ప పొజిషన్స్ లో నిలబడాలి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు మనకు అందడమే మన యొక్క లక్ష్యంగా మనం భావించాలి. ఈరోజు ఇంత ఆనందం ఎందుకు పడుతున్నామంటే, ఒక ఎమ్మెల్యేగా నేను గెలిచిన, ఎమ్మెల్సీగా ఆయన గెలిచిన, మనకి డైరెక్టర్స్ చైర్మన్స్ గా మన అందరం గెలిచిన దానికి ఏకైక కారణం మనం గౌరవ మర్యాదలు మనకి దక్కాయి అనే ఒక ఆనందం. సో ఇది మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ గెలిచి కూర్చున్న ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే అక్కడ కూర్చున్న ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం, వారి యొక్క కుటుంబ సభ్యుల గొప్పతనాన్ని, డెవలప్మెంట్ ని మనం ఫోకస్ చేసి ముందుకు తీసుకెళ్ళడం. కాబట్టి మన పిల్లలే, వారి అభివృద్ధి మన లక్ష్యంగా మనం అందరం కూడా పాటుపడాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి నియమితులైన డైరెక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు. చైర్మన్